క్షయ వ్యాధి నిర్మూలనకు సకాలంలో క్రమం తప్పకుండా వైద్య చికిత్స పొందడం, మందులు వాడడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని కాకతీయ మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 5 గ్రామాలకు క్షయ వ్యాధి రహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగిందని ఆమె తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనకు డాక్టర్లు సిఫారసు చేసిన ప్రకారం క్రమం తప్పకుండా మందులు వినియోగించుకోవడంతో పాటు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని, ఈ వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి కాదని కలెక్టర్ తెలిపారు. ఈరోజు ఈ టీబీ ప్రోగ్రామ్ లో ఇట్ ఇస్ నాట్ జస్ట్ అవేర్నెస్, కానీ ఇంకొకసారి మనం ఒక ప్లెడ్జ్ గా తీసుకొని టీబీ ఎరాడికేషన్ కోసం వర్క్ చేయాలి అనే రీజన్ తో మనం ఇది పెట్టుకోవడం జరుగుతుంది. సో టీబీ ముక్త భారత్ అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు ఇప్పుడు మనకి నిక్షయ్ పోషణ్ అనేది కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఈ రెండింటిలో చూసుకుంటే మనకి మెయిన్ ఫోకస్ ఎవరైతే ఐడెంటిఫై అయినారో వాళ్ళందరినీ కూడా కంప్లీట్ రికవరీతో వాళ్ళు బయటికి రావాలి అనేది మెయిన్ ఉద్దేశం. స్వచ్ఛందంగా మరియు చురుగ్గా పాల్గొంటానని, సరైన మార్గం చూపిస్తానని టీబీ డే సందర్భంగా డిఎంహెచ్ఓ అండ్ డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకి టీబీ ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రికవరీ ఎట్లా చేస్తున్నారు వాళ్ళ గురించి మనం వినడం జరిగింది. అలానే ఇక్కడ మనకి ఫీల్డ్లో హార్డ్ వర్క్ చేస్తున్న ఆశాస్ అవ్వచ్చు, ఏఎన్ఎంస్ అవ్వచ్చు, ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే మనకి టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రాంలో హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేట్ చేసుకోవడం జరిగింది. మనకి ఇంకా ఎక్కువ డిటెక్షన్ రేట్స్ పెంచుకొని, అలానే ఎవరైతే టీబీతో ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా కరెక్ట్గా డోసేజ్ తీసుకొని కంప్లీట్ కోర్స్ చేసుకొని సక్సెస్ఫుల్గా టీబీ నుంచి బయటికి రావాలి అనేది ఎఫర్ట్ చేస్తున్నాం. ఈరోజు ఒక 5 GPs టీబీ కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ టీబీ అనేది మనం డిక్లేర్ చేసుకున్నాం హన్మకొండ జిల్లాలో. 20 or 30, but monthly 42 days, madam. Reporting time. Smear positive, you can examine the